శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేస్తే కించిత్ గ్రహస్థితులు తగ్గాయి అనిపిస్తోంది. అయితే ఇందులో ఇంకొక మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే, గురువు గారి యొక్క నవమ దృష్టి రాశి మీద పడడం, తృతీయంలో రాహు గారు యోగించడం,
పంచమంలో గురువుగారు యోగించడం. 2 కారణాల వల్ల 2 పెద్ద గ్రహాల యొక్క స్థితులు తృతీయంలో, పంచమంలో ఉన్నందువల్ల అనేక రకాలైనటువంటి లాభాలుంటాయి. మరి మిగతా 7 గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి కదండీ అంటే, వాటి గురించి మనం ఎలాగూ పరిహారాలు చెప్పుకుంటాం. అనుకూలమైనటువంటి గ్రహ స్థితుల వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు. 2 పెద్ద గ్రహాలు కూడా తృతీయ స్థానంలో అంటే విక్రమ స్థానంలోను, పంచమ స్థానము, మంత్రస్థానము అయినటువంటి ఈ పంచమ స్థానంలోనూ ఈ 2 గ్రహాలు ఉండడం వల్ల అనేక రకాల లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మంత్రసిద్ధి జరుగుతుంది. ఏదైనా మంత్రం ఈసరికే తీసుకొని ఉన్నవాళ్ళు సాధనని పెంచండి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తారు. ఈ ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఉన్న కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు. చక్కటి సంతృప్తితో ఉంటారు. దైవ కార్యాలు చేయడంలో కాస్త ధనము ఖర్చయినప్పటికీ గూడా ఆత్మసంతృప్తి కలుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. నిర్వహణా బాధ్యతల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడం గానీ, మీకు మనశ్శాంతి పెరగడం గానీ, మానసిక దృఢత్వం పెరగడం గానీ, సంకల్ప సిద్ధి జరగడం గానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబంలో ఐకమత్యం తగ్గినా మీరు కృషి వల్ల మళ్ళీ ఐకమత్యం వస్తుంది. వ్యాపార వ్యవహార విషయాలలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వాటిని అమలు చేసుకోవడంలో మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఇప్పుడే లాభాలని ఆశించవద్దు. ఇప్పుడు పూర్తిగా గురువుగారి యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్న కారణం చేత పూర్తి శుభత్వంగా ఉంది. అన్ని పనులు ముందరికెళ్తాయి. లాభాలు అందుకునే విషయంలో కూడా మీరు ఏమి ఆలోచన చేయక్కర్లా. ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తారు గురువుగారు. అత్యద్భుతమైన శుభకరమైన ఫలితాలు ఇవ్వడంలో గురువు ముందరుంటారు. మిగతా గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా మీ కృషిని మీరు మానకుండా చెయ్యండి. కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి మనకి ఉన్న సూక్తి ప్రకారంగా మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏవైనా గ్రహస్థితులు మారి ఉన్నాయా అంటే, మరి రవి గారు, బుధుడు, చంద్రుడు మారారు కదా! ఈ 3 గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు. సప్తమంలోనూ, అష్టమంలోనూ, వ్యయంలోనూ ఉన్న కారణం చేత అననుకూల గ్రహస్థితులు వారాంతము ఉన్నాయి కాబట్టి చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేయండి. అన్ని డివిజన్స్ వారికి కూడా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. మీకు గురువులు ఉన్నట్లయితే వెళ్ళి గురువుగారి ఆశీస్సులు తీసుకోండి. ప్రత్యక్షంగా ఆశీస్సులు తీసుకున్నా, లేదా వారి చిత్రపటానికి నమస్కారం చేసుకున్నా, ప్రతిరోజు భక్తి ప్రపత్తులతో మీ మంత్ర సాధనలో ఇంకా భక్తి ప్రపత్తులతో కూడి మీరు ఇంకా సాధన చేసినా చాలా వరకు మీకు ఈ వారం గ్రహ బాధలన్నీ తగ్గిపోతాయి. అసలు గురువుని నమ్మితేనే సగం దోషాలు పోతాయి. గురువుగారి యొక్క ఆశీస్సులు పొందామా అంటే పూర్తి దోషాలు పోతాయి. మరి ఈ మంత్రం లేనివారు, ఉపదేశం పొందని వారు గాని, లేకపోతే మాకు ఇలాంటివన్నీ ఏం తెలియదండి అనేవారు కానీ, మరి వాళ్ళు ఏమి చేసుకోవాలి అంటే, ఏ దైవాన్ని మీరు నమ్మి ఉన్నారో ఆ దైవానికి మనస్ఫూర్తిగా పూజ చెయ్యండి. భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి ఆలయానికి వెళ్ళి. అనేక రకాలుగా మీకు మానసికమైన శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.